మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. హ్యాపీ మనీలో థర్డ్ ఎపిసోడ్ అండి. సో ప్రీవియస్ వీడియోలో మనీ స్క్రిప్ట్స్ అనేవి మనల్ని ఏ క్యారెక్టరిస్టిక్స్ కింద కట్టి పెడతాయి అని చెప్పేసి, అంటే మనం ఎక్కడ ఆగిపోతాము, ఏ విధంగా మన సైకాలజీ బిహేవ్ చేస్తే మనీ పట్ల మనం ఏ విధంగా ముందుకెళ్లకుండా ఆగిపోతామని చెప్పడానికి మనీ స్క్రిప్ట్స్ అనేది ఒక బేసిక్ పాయింట్ చెప్పారు. ఇందులో ఎక్స్ట్రీమ్ చెప్తానన్నారు. సో ఈ ఎపిసోడ్లో ఏం చెప్తున్నారు? అయితే ఈ మనీ స్క్రిప్ట్స్ ద్వారా పర్సనాలిటీస్ తయారవుతాయి. నారాజు, లాస్ట్ టైం మనం అనుకున్నాం, వాట్ డస్ యువర్ మనీ స్క్రిప్ట్ సే అబౌట్ యూ. ప్రతి మనిషికి స్క్రిప్ట్స్ ఉంటాయి జీవితానుభవాల వల్ల. ఈ స్క్రిప్ట్లో మీరు తయారు చేసుకున్న స్క్రిప్ట్ కాంబినేషన్ మొత్తం కలిపేస్తే మీకంటూ ఒక పర్సనాలిటీ డెవలప్ అయితే ఆ పర్సనాలిటీని ఏమంటారు, దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, మీ దగ్గర ఉంటుందా, డబ్బు ఉండదా, ఇది చెప్పచ్చు. అంటే ఉన్నవాళ్ళ కాదని. బట్ దానికి ముందు మనం లెట్ us అండర్స్టాండ్, వి స్పోక్, ఈ స్క్రిప్ట్స్ ఏం చెప్తుందంటే మనిషి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక ప్రగతి, లైఫ్లో డబ్బుకు సంబంధించిన వర్రీస్ ఏమీ లేని పరిస్థితి, తను అనుకున్నట్టు జీవితం ముందుకు సాగగలిగిన స్థితి, ఇవన్నీ పొందుతున్నాడా లేదా అన్నది ఈ స్క్రిప్ట్స్ను మనం పరిశీలిస్తే ఈ స్క్రిప్ట్ ద్వారా ప్రతి మనిషి తనను తాను అర్థం చేసుకోవచ్చు. ఇది అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నారాజు, మనం ఎప్పుడు మన ఆలోచన విధానం గురించి ఆలోచించాం. అసలు నా ఆలోచన ఎక్కడైనా లోపం ఉందా, నా ఆలోచన ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, నా ఆలోచన వల్లే ఇది సాధించగలుగుతున్నానా లేదా అన్నది మనం ఎక్స్టర్నల్ కండిషన్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటాం. అయితే మనం ఇవాళ ఈ ఎపిసోడ్లో నిజంగా ఎంత సైంటిఫిక్గా మనల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. ఓకే సార్. దీస్ ఆర్ పీపుల్, టెడ్ అండ్ బ్రాడ్. ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఒక మానసిక నిపుణుడు, సైకాలజిస్ట్ అండ్ ఎకానమిస్ట్, ఇద్దరు కలిసి ఆలోచించారు. డబ్బులు చాలామందికి అందరికీ ఉంటాయి కదా, ఏంటి ప్లానింగ్ వల్లనా, చాలా తెలివైన వాళ్ళు అని. పోనీ వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది అని. ఈయనేమో ఆలోచన విధానం చేస్తుంది సైకాలజిస్టు, అతనేమో డబ్బుల ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ చాలా కాలం పాటు చర్చిస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే సైకాలజీకి మనీ ప్లానింగ్కి చాలా సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంటుంది. అంటే ఆర్థిక నీ ప్రగతి, నీ డబ్బు. ఇప్పుడు చాలామందిని మనం చూసింటున్నారని, డబ్బులు ఉండి కూడా లేనట్టున్న వాళ్ళు, లేకుండా కూడా ఉన్నట్టున్నవాళ్ళు. అసలు ఏది కరెక్ట్ అన్నది కాకుండా ఇది ఆలోచన విధానం వల్లే వస్తుంది అని కొన్ని లక్షల మందిని ఇద్దరు కలిసి స్టడీ చేశారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ విలువలు, వాళ్ళు ఖర్చు చేసే పద్ధతి, వాళ్ళ డబ్బు గురించి వాళ్ళ జీవితంలో వాళ్ళ అభిప్రాయాలు, ఇట్లాంటివన్నిటిని స్టడీ చేశారు. ఒక పెద్ద రీసెర్చ్ తర్వాత వాట్ దే అండర్స్టూడ్ ఈజ్ దట్ యువర్ బిలీవ్స్ ఆన్ మనీ విల్ టెల్ యువర్ ఫినాన్షియల్ అవుట్కమ్. డబ్బు మీద ఉన్న నీ నమ్మకం, నీ అభిప్రాయం ఏదైతే ఉందో అదే నీ ఆర్థిక ప్రగతిని నిర్ణయిస్తుంది. ఇవాళ నువ్వు రిచ్గా ఉన్నావంటే అర్థం ఏంటంటే, మనం ఏం పర్వాలేదు, పోయినా పర్వాలేదు. కొంతమంది అంటారు చూసారా, ఏదన్నా ప్రమాదం, ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇది నమ్మకం. ఎట్లా పోగొడతారా అంత డబ్బులు, నేను నీ తమాషా అనుకున్నా, ఎట్లా చెట్లకు కాసిందా అంటే డబ్బుకి ఎంత, నీ మాటల్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఏది ముఖ్యమైందని నీకు అర్థమవుతుంది. సో నీ ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ సమయానికి దేవుడు ఇవ్వకపోతాడా అనే నమ్మకం ఉంటుంది. అమ్మో, నాకు అస్సలు తలుచుకుంటే భయం వేస్తుంది తెలుసా, ఎంత ఇన్స్టాల్మెంట్ ఉందా, వడ్డీ పెరిగిపోతుంది, అస్సలు నేను ఆ ఆలోచన వచ్చిందో శరీరమే కంపించిపోతుంది. డబ్బు గురించి వచ్చిన నీ ప్రతి ఆలోచనే ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇట్లా అంటే డెసిషన్స్ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇంత కంపించిన వాడిని నేను ఫర్దర్ అప్పు చేయగలనా? మీరు చెప్పిన 4 క్యారెక్టరిస్టిక్స్, అంటే మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ ఒక మదర్లో చూడగలుగుతాము. అంటే నేను అనేది క్యారెక్టరిస్టిక్స్ మీరు 4 చెప్పారు. డబ్బు ఏమైనా చెట్లకు కాస్తున్నాయని చెప్పి ఇంట్లో 4 క్యారెక్టర్సే ఉంటారు, 4 మాట్లాడుకుంటారు. తల్లి ఆ పాయింట్లో ఉండొచ్చు, అంటే డబ్బు విలువ ఎక్కువ తెలిసి ఉండొచ్చు. ఇంకొకరికి ఆ టైంకి దేవుడే ఇస్తాడులే అనేటువంటి ఆలోచన తండ్రికి ఉండొచ్చు. లేదా ఇద్దరు పిల్లల్లో మీరు ఇందాక చెప్పినట్లు కొంతమంది డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది మనిషికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ ప్రతి ఇంట్లో ఉంటాయి క్యారెక్టర్స్ ఉంటాయి.
డెఫినెట్గా క్యారెక్టర్స్ కాదు, ఈ ఆలోచనలు ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. ఇవన్నీ స్క్రిప్ట్స్. ఈ స్క్రిప్ట్స్ అన్నీ మనీ ఊన్స్ నుంచి వచ్చినవి. బా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద డిస్ట్రక్టివ్ కైండ్స్ ఆఫ్ మైండ్ సెట్స్. అసలు మనీని మొత్తం పగలగొట్టే డిస్ట్రక్టివ్ మైండ్ సెట్స్. ఎందుకంటే నీ డబ్బుకు సంబంధించినవి, సంపాదనకు సంబంధించినవి, ఈ ఆలోచనలు ఏదైతే డిస్ట్రక్టివ్గా ఉంటాయో అట్లా డిస్ట్రక్టివ్ మైండ్ సెట్స్ ఏంటో, ఆ మైండ్స్, పర్సనాలిటీస్ రీసెర్చ్ ద్వారా ఎలా బయటపడ్డాయో అవి తెలుసుకుందాం. షూర్ సార్. తెలుసుకునే ముందు దిస్ ఈజ్ ద ఆర్డర్ నాగరాజ్. మనీ మైండ్ సెట్స్ ఏంటంటే నెంబర్ 1 ఫ్లాష్ పాయింట్స్. నీ బాల్యం నుంచి నీ జ్ఞాపకాల్లో నిలబడిపోయిన విషయాలు ఫ్లాష్ పాయింట్స్. కొన్ని కుటుంబాలు ఇంట్లో ఏదైనా సరుకులు లేకపోతే పోయి చిన్న కిరాణా కొట్టుకెళ్ళి అప్పులు తీసుకొస్తారు. నా లైఫ్లో చిన్నప్పటి నుంచి అప్పులు తీసుకురావడం, సరుకులే చూశానన్న వ్యక్తి ఎప్పుడైనా సరే కొనాలంటే అప్పే చెయ్యాలి, క్యాష్ ఇచ్చి కాదు అన్న ఆలోచనే లేకపోవచ్చు. అది ఫ్లాష్ పాయింట్గా నిలబడుతుంది. ఇట్లాగే ఎన్నో ఇందాక మనం చెప్పిన సినిమా కథలు కావచ్చు, మనం చెప్పుకుంటున్న కథలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఫ్లాష్ పాయింట్స్, ఆ ఫ్లాష్ పాయింట్స్ వల్లే మనకు మనీ స్క్రిప్ట్స్ ఏర్పడతాయి. ఈ మనీ స్క్రిప్ట్సే ఫైనాన్షియల్ బిహేవియర్స్ నిర్ణయిస్తాయి. ఈ ఫైనాన్షియల్ బిహేవియర్సే మన స్థితిగతుల్ని నిర్ణయిస్తాయి. అయితే ఇప్పుడు మనం నా స్థితిగతి ఇలా ఉందంటే నా ఫైనాన్షియల్ బిహేవియర్ వల్లే. ఈ బిహేవియర్ ఎందుకు ఏర్పడిందంటే మనీ స్క్రిప్ట్స్ వల్ల. ఈ మనీ స్క్రిప్ట్స్కి కారణం ఫ్లాష్ పాయింట్సే. వీటన్నిటిని నేను ఎట్లా కరెక్ట్ చేయాలని తెలుసుకోవడం అనేది మనం ఒరిజినల్గా మన ప్రేక్షకులకు ఇవ్వబోయే ప్రోగ్రాంలో చెప్పేవి. కానీ అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే ఈ ఇద్దరు సైంటిస్టులు తెలిసిన చాలా రీసెర్చ్ తర్వాత, కొన్ని లక్షల మందిని రీసెర్చ్ తర్వాత మనీ స్పెండింగ్ కెపాసిటీ, డబ్బును ఖర్చు పెట్టే లేదా సంపాదించే వాళ్ళ నమ్మకాలని గురించి ఒక్కొక్క క్యారెక్టర్ బయటికి తీశారు. మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే ద ఫస్ట్ వన్ వాట్ దే ఫౌండ్ ఇస్ దట్ మనీ అవాయిడెన్స్ పీపుల్. వీళ్ళు డబ్బు నా కొద్దీ పాడు డబ్బు అనేది ఫస్ట్ క్యారెక్టర్. నాకు డబ్బు వద్దు, డబ్బు దూరంగా ఉంటా, డబ్బు సంపాదించండి, ఇంతే చాలు, మనకెందుకు రా ఊరికి డబ్బులన్నీ, అయినా డబ్బులు సంపాదిస్తే దాన్ని కాపాడుకోవడం పెద్ద ప్రాబ్లం. వీళ్ళందరూ మనీ అవాయిడెన్స్ వాళ్ళు ఎలా మాట్లాడతారు? నెంబర్ 1 రిచ్ ఆర్ వాళ్ళ నమ్మకాల్లో వాళ్ళ స్క్రిప్ట్స్ ఏంటంటే డబ్బులు ఉన్నవాళ్ళు బాగా ఆశపోతులు, బాగా ఆశ ఉంటేనే డబ్బులు సంపాదించాలి, మనకేమంత ఆశ లేదురా. అది చెప్పినప్పుడు అవతల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే సార్ చాలా మంచివాడు, ఆశ లేదు. అయితే ఏది కరెక్ట్ ఏది కాదని నేను చెప్పట్లేదు, అంటే స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయని. ఇట్లా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదండి. బాగా డబ్బు సంపాదించిన వాడు ఇతరులను బాగా ఉపయోగించుకున్నాకే డబ్బులు సంపాదించగలుగుతాడు. అంటే ఇతరులను వాడుకొని అప్పుడు కానీ సంపాదించలేరు. నువ్వు కూడా సంపాదించాలంటే ఎవరినైనా వాడుకుంటేనే. అదే ఒక స్క్రిప్ట్. గుడ్ పీపుల్ డోంట్ కేర్ మనీ. నిజంగా మంచివాళ్ళు అయితే డబ్బుల్ని అస్సలు పట్టించుకోరు, డబ్బులకు విలువ ఇవ్వరు, మనుషులకు విలువ ఇస్తారు. వాళ్ళు మంచివాళ్ళు. మంచివాళ్ళు ఎప్పుడు డబ్బులకు అంత విలువ ఇవ్వరు. స్క్రిప్ట్. మనీ కరప్ట్స్. మీ దగ్గర మనీ ఉందా నువ్వు చెడిపోతావు, డబ్బులుంటే నిన్ను చెడగొడుతుంది, నాశనం చేస్తుంది, అన్నదమ్ముల మధ్య గొడవలు పెడుతుంది. ఇది డబ్బు, ఇది స్క్రిప్ట్. వీళ్ళందరూ మనీ అవాయిడెన్స్ కేటగిరీ కిందకి వస్తారు. వాళ్ళందరినీ స్టడీ చేస్తే మనీ గురించి మీ ఉన్న అభిప్రాయాలు ఏంటి, మీ స్క్రిప్ట్స్ ఏంటి అని చూస్తే వాళ్ళ మనీ స్క్రిప్ట్స్ ఇవి. మోర్ మనీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఇంకా కొంతమంది చెప్తారు మోర్ మనీ మోర్ డేంజరస్, లెస్ మనీ లెస్ డేంజరస్, నో మనీ నో డేంజరస్. ఈ కేటగిరీగా ఉందండి, వెరీ సూతింగ్. సో ఈ మొట్టమొదటిది అంటే మనం మాట్లాడుకోబోయే మొత్తం ప్రపంచమంతా కూడా డబ్బు అని మాట్లాడేవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, సంపాదిస్తున్న వాళ్ళు, ఆశపడుతున్న వాళ్ళు, ఆకర్షించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనం మాట్లాడుకునే 4 క్యారెక్టర్స్ కిందికి వస్తారు. మనం ఈరోజు మొదటి క్యారెక్టర్ గురించి మాట్లాడుతాం. సో ఈ ఎపిసోడ్లో డబ్బొద్దు, నాకొద్దు, నాకు అవసరం లేదు, ఏదేంట్రా నువ్వు కష్టపడి అందరూ వెళ్తున్నారు, నువ్వు ట్రై చేయొచ్చు కదా ఈ బిజినెస్ అంటే, మనకెందుకు, ఉన్నది చాలు. మీకు తెలుసా చాలామంది వాళ్ళల్లో జాబ్ చేసేవాళ్ళు ప్రమోషన్ రిజెక్ట్ చేసిన వాళ్ళు. ఎవరికైనా సరే వ్యాపారంలో ఇంకా కొంత పెట్టుబడి పెడితే, కాస్త అప్పు చేస్తే ఈ వ్యాపారాన్ని లెవెల్ని పెంచవచ్చు అంటే అక్కర్లేదనుకునేవాళ్ళు.
షాపులో ఒక ప్రోడక్ట్ అమ్ముడవుతుందంటే ఖచ్చితంగా 8 గంటలకు మూసేవాళ్ళు. ఎంత డిమాండ్ ఉన్నా సరే 8 o'clock దే విల్ క్లోజ్. ఇవన్నీ మనీ అవాయిడెన్స్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది నారాజు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ అవాయిడెన్స్ వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకి యాక్చువల్గా ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఆలోచించేది డబ్బొద్దు అనేవాడు. డబ్బొద్దు ఉన్నవాడు బాగా ఉన్నవాడు కాదు. రెండోది సింగిల్ అండ్ లెస్ ఎడ్యుకేషన్. పెద్ద కుటుంబం ఉండి బాధ్యతలు ఉన్నవాడు కాదు. ఎడ్యుకేషన్ కూడా వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. బాగా ఎడ్యుకేటెడ్ కాదు. అండ్ లోయర్ నెట్ వర్త్. మనిషి యొక్క నెట్ వర్త్ చూస్తే చాలా లో ఉంటుంది. ఇతను దేనికి పనికి వస్తాడు? ఏం కాంట్రిబ్యూట్ చేస్తాడు సొసైటీకి? ఇందువల్ల ఏం ప్రయోజనం? నిన్ను నేను హైర్ చేస్తే ఒక ఎంప్లాయీగా నీ వల్ల నాకు ఎంత ప్రయోజనం ఉంది అని ఆలోచన చేస్తే వాళ్ళ నెట్ వర్త్ చాలా తక్కువ. పోనీ నీ ఆస్తులు, నీకున్న కారు, నీకున్న బంగ్లాలు, నీకున్న డబ్బు, నగలు ఇవన్నీ చూస్తే కూడా చాలా జీరో. సో నెట్ వర్త్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఆల్సో దేర్ అసెట్స్ చాలా తక్కువ ఉంటాయి. మనీ డిజార్డర్స్ అంటే స్క్రిప్ట్స్ చెప్పాం కదా, అది వద్దు, ఇది వద్దు, ఇది అయితే చెడిపోతారు, ఇట్లయితే ఇట్లా ఉంటుంది అని ఈ డిజార్డర్స్ కలిగి ఉంటారు. ఈ లక్షణాలందరూ కలిగి ఉన్న వాళ్ళు మనీ అవాయిడెన్స్ చేసేవాళ్ళు లేదా మనీ అవాయిడ్ చేస్తున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే లోయర్ ఇన్కమ్, అవును నేను ఇలాగే ఆలోచిస్తాను కదా, ఇది కదా నా మైండ్ సెట్ అని ఆలోచించగలిగితే యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ మనీ అవాయిడెంట్ పర్సన్. సో నారాజు, దీస్ ఆర్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ మనం మాట్లాడుతూ మొదటి క్యారెక్టరిస్టిక్ గురించి మాట్లాడాం. లోవర్ ఇన్కమ్, సింగిల్ అండ్ లెస్ ఎడ్యుకేషన్, లోవర్ నెట్వర్త్, మనీ డిజార్డర్స్. కానీ ఇందులో కామన్ థింగ్ సార్, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్? అవును, వీఆర్ నాట్ టాకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎస్ యాక్చువల్గా మనీ డిజార్డర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే పోను మనం ఒక్కో క్యారెక్టరిస్టిక్స్కున్న లక్షణాలు మనకు ఎంత దగ్గరగా ఉన్నాయి, మనం ఎక్కడున్నామని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ అండి తెలుగులో అయితే నాకు తెలిసి. దీని మీద ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క పాయింట్ తీసుకుని బుక్ రాస్తే మాత్రం చాలా పెద్ద సైకాలజీ ఉంది. మనం ఎక్కడో ఫారిన్ కంట్రీస్ బుక్ మొత్తం చదువుకొని ఎవరెవరో ఆథర్స్ పేరు రాసింది చదువుకుని ఇచ్చేస్తూ ఉంటాం. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి సబ్జెక్ట్ ఇది. డబ్బును ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి దానికి, అంటే మనం హ్యాపీనెస్గా ఉంచుకోవడానికి డబ్బు ఎంతవరకు అవసరం, దాంతోపాటు ఎంతవరకు ట్రావెల్ చేయాలి, ఇది ఎంతవరకు బై ప్రోడక్ట్, బై ప్రోడక్ట్ అని చెప్పడానికి ఇట్స్ అ ప్యూర్ సైన్స్ అండ్ సైకాలజీ. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. అంటే యాటిట్యూడ్ని చాలా చేంజ్ చేసుకోవడానికి ఇందులో అవకాశం ఉంది. చాలా స్కోప్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. మన ప్రేక్షకులకు ఎవరికైనా ఇంతవరకు మనం చేసిన విజువలైజేషన్ నుంచి ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారో, ఆర్థికంగా నా దగ్గర డబ్బు ఎందుకు నిలబడడం లేదు, డబ్బు గురించి ఆలోచిస్తే చాలు ఆందోళన ఎందుకు పెరుగుతుంది, ఇట్లాంటి ఆందోళన నుంచి బయటపడాలంటే నా సైకాలజీ నా పరిస్థితుల్ని ఎంతవరకు మారుస్తుందో తెలుసుకోవాలంటే విజువలైజేషన్ June 10th స్టార్ట్ చేసే విజువలైజేషన్లో అటెండ్ అవ్వాల్సిందే. కంప్లీట్గా కొత్త కంటెంట్తో, హ్యాపీ మనీ అనే పేరుతో విజువలైజేషన్ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మనిషి యొక్క నమ్మకాలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయి, ఎక్కడ బలంగా ఉన్నాయని ఒక టెస్ట్ ద్వారా వాళ్ళే అర్థం చేసుకునే మనం ఒక ప్రాసెస్ని మొదలుపెట్టి చివరికి ఆర్థికంగా బలంగా వాళ్ళ నమ్మకాలను ఏర్పాటు చేసుకునేటట్టుగా ఈ కోర్సులో వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గాయాల నుంచి బయటపడి ఆరోగ్యంగా పరుగు పెట్టేంత ఎనర్జీని వాళ్ళకు పొందేటట్టు మనం విజువలైజేషన్ 2.0 డిజైన్ చేయడం జరిగింది. నారాజ్, ఫెంటాస్టిక్ అండి. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 10th బ్యాచ్. నేను కూడా జాయిన్ అవుతాను, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.